హే వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు సింపుల్గా అండ్ ఫాస్ట్గా అయిపోయే స్వీట్ చూపిస్తాను. నార్మల్గా అందరూ రైనీ సీజన్ అంటే పకోడీ, వేడివేడిగా బజ్జీలు చాలా ప్రిఫర్ చేస్తారు కదా. బట్ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినని వాళ్ళు, నాలాగా స్వీట్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళ కోసం ఈ క్యారెట్ హల్వా ది బెస్ట్ ఆప్షన్. సో ఈ క్యారెట్ హల్వా కోసం ముందుగా మనం కోవా మిల్క్ రెడీ చేసుకోవాలి. ఈ కోవా మిల్క్ క్యారెట్ హల్వాకి చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట. సో 1 కప్ ఆఫ్ మిల్క్లో 40 గ్రామ్స్ ఆఫ్ కోవా వేసుకొని కోవా మిల్క్ అయితే రెడీ చేసుకోండి. మీకు కోవా ఇంకొంచెం థిక్గా కావాలి అనుకుంటే మాత్రం హాఫ్ కప్ ఆఫ్ మిల్క్లో ఈ కోవా వేసుకొని కరిగించి పక్కన పెట్టుకోండి. నార్మల్గా వేడి పాలలో వేసి కూడా కరిగించుకోవచ్చు. ఇందులో అయితే ఈజీగా కరిగిపోతుంది. ఇలానే నేను ప్యాన్లో పాలు వేడి చేసి అందులో కోవా వేసి కోవా మిల్క్ అయితే రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న కోవా మిల్క్ని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఎన్నైనా వేసుకోండి. సన్నగా డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు స్వీట్స్లో సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట, డైరెక్ట్గా అలా వేసుకునే బదులు. సో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని అది మంచిగా వేగిన తర్వాత అందులోనే 400 గ్రామ్స్ ఆఫ్ క్యారెట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. ఈ నెయ్యిలోనే క్యారెట్ అనేది ఫ్రై అవ్వాలన్నమాట. 5 to 10 మినిట్స్ ఫ్రై అవ్వాలి. 400 గ్రామ్స్ అంటే అప్రాక్సిమేట్గా 2 కప్స్ ఆఫ్ క్యారెట్ వచ్చింది. ఇలా తీసుకున్న క్యారెట్ని బాగా ఫ్రై చేసి నెయ్యిలోనే బాగా ఉడికించుకోండి. ఇలా మూత పెట్టి కాసేపు ఉడికిన తర్వాత నార్మల్ మిల్క్ రెడీ చేసుకోవాలి. నార్మల్ మిల్క్ అంటే మనం కోవా మిల్క్ రెడీ చేసుకున్నాం కదా, అవి కాకుండా నార్మల్ మిల్క్ కూడా యాడ్ చేసుకొని పాలల్లో కూడా ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట. ఎవరెవరికి మీకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం, రైనీ సీజన్లో ఎక్కువగా స్వీట్స్ తినకుండా ఉంటాం కదా నార్మల్గా, అలాంటి వాళ్ళు ఇలా బెస్ట్ ఆప్షన్ అనమాట. చూడండి, ఇప్పుడు 1 కప్ ఆఫ్ నార్మల్ మిల్క్ కూడా యాడ్ చేసుకోండి. ఈ పాలల్లోనే క్యారెట్ అంతా కంప్లీట్గా కుక్ అయిపోవాలన్నమాట. ఇది 10 to 15 మినిట్స్ పడుతుంది కుక్ అవ్వడానికి. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. మూత పెట్టి కుక్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది. ఏదైనా సరే, ఏ ఫుడ్ అయినా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మూత లేకుండా లో ఫ్లేమ్లో అలా వదిలేస్తే అది అస్సలు కుక్ అవ్వదు. ఇలా 10 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది అనమాట. 80% ఆఫ్ హల్వా అయితే రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మీరు షుగర్ యాడ్ చేసుకోండి. ఈ స్వీట్ని ఇంకా హెల్తీగా కావాలి అనుకుంటే మీరు షుగర్ ప్లేస్లో జాగరీ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ యాజ్ పర్ యువర్ టేస్ట్ వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను. 1 కప్ ఆఫ్ షుగర్ అంటే అప్రాక్సిమేట్గా 100 గ్రామ్స్ ఆఫ్ షుగర్ అయితే తీసుకున్నాను. అంతకుమించి ఎక్కువగా కూడా అవసరం ఉండదు, ఎందుకంటే క్యారెట్ చాలా స్వీట్గానే ఉండే. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఆ షుగర్ నుంచి వచ్చే వాటర్లో కూడా క్యారెట్ అనేది ఇంకా కుక్ అయిపోయి కంప్లీట్గా 100% కుక్ అయిపోతుంది. ఇలా షుగర్ మెల్ట్ అయిపోయి వాటర్ వస్తున్న టైంలో మనం కోవా మిల్క్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే తప్ప నార్మల్గా అయితే యాడ్ చేయకపోవడమే బెటర్. ఇప్పుడు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకొని ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న కోవా మిల్క్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక 5 to 7 మినిట్స్ అలాగే స్లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇలా 5 to 10 మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత లాస్ట్కి ఇలైచీ వేసి వేడిగా సర్వ్ చేసుకుంటే క్యారెట్ హల్వా అనేది రెడీ. క్యారెట్ హల్వా వేడిగా ఒక టేస్ట్ ఉంటుంది, కూల్ అయిన తర్వాత ఒక టేస్ట్ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మంచి డెజర్ట్ లాగా తినొచ్చు, వేడిగా కూడా తినొచ్చు. అంతే, అందరి ఫేవరెట్ క్యారెట్ హల్వా ఈజీ ప్రాసెస్లో రెడీ అయిపోయింది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.